ఈశ్వరుడు నోరిచ్చాడు గదా అని చెప్పేసి ఇష్టారీతిన మాట్లాడారు అంటే అది ఎవరైనా సరే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒకసారి ఈ వీడియో చూడండి. जिन्होंने हमारी बेटियों के सिंदूर उजाड़े थे, वही कटे पिटे लोगों को हमने उन्हीं की बहन बेच करके उनकी ऐसी की तैसी करवाई। बस मोदी जी के लिए उन्होंने कपड़े उतार उतार के हमारे हिंदुओं को मारा और मोदी जी ने उनकी बहन को उनकी ऐसी की तैसी करने हमारे चाप से उनके घर आए। अब मोदी जी कपड़े तो उतार नहीं सकते थे, इसलिए उनके समाज की बहन को भेजा कि तुमने हमारी बहनों को अगर विधवा किया है तो तुम्हारे समाज की बहन आके तुम्हें नंगा करके छोड़ेगा। देश का सम्मान, मान सम्मान और हमारी बहनों का सुहाग का बदला तुम्हारी जाति की समाज की बहनों को पाकिस्तान भेज कर कोई ले सकता है। और उन्होंने कहा था करने उसके मालूम చూసారా ఎంత సెన్స్లెస్ కామెంట్స్ చేశారో. ఇతను ఒక బీజేపీ నేత. అత్యుత్సాహమో లేకపోతే పొగరో లేకపోతే ఉన్మాదమో వెరసి ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఉగ్రవాదుల్ని మన యొక్క ఆర్మీ ఆఫీసర్ సైనికాధికారిని అయినటువంటి కర్నల్ సోఫియా ఖురేషీ గారితో పోల్చటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులు అనే కోణంలో కాకుండా ఇలా వాళ్లకు నచ్చినటువంటి తీరులో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేటటువంటి వాళ్ళ నోటికి కళ్ళెం వేయాలి. ముఖ్యంగా బీజేపీలో ఇలాంటి నాయకులు గుండె మూసుకుని ఉంటే మంచిది, లేకపోతే ఆ పార్టీకే దారుణమైనటువంటి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈయన మన కర్నల్ ఖురేషీ గారిని ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఎంత శోచనీయం, క్షమార్హం కానిటువంటిది, దండనీయమైనటువంటి. ఈయన మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా, బీజేపీ నేత. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈయన కూసినటువంటి కోతలు సుప్రీంకోర్టు వరకు చేరాయి. హైకోర్టు ఆదేశాలపై ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఇక మంత్రి పిటిషన్ను కూడా కోర్టు విచారించేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఆయన తీరును కూడా తప్పుపట్టింది. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ముందు వెళ్ళి హైకోర్టులో క్షమాపణలు చెప్పండి, ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించండి అని ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ప్రస్తుతానికి ఇతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. రాష్ట్ర డీజీపీని న్యాయస్థానం ఆ దిశగా ఆదేశించింది. తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు కూడా మాట్లాడుతూ దేశంలో ఇంకా సమగ్రత, క్రమశిక్షణ, త్యాగం, నిస్వార్థం, గౌరవం, అజేయమైనటువంటి ధైర్యం నిండి ఉన్న సంస్థ ఒక్క సైన్యం మాత్రమేనని పేర్కొనడం జరిగింది. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నటువంటి మహిళలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరంగా జాతీయ మహిళా కమిషన్ కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు మరో భాజపా సీనియర్ నాయకుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ విషయంపై స్పందించారు. ఈ విజయ్ షా అనేవాడు ఒక మూర్ఖుడు అని సంబోధించారు. ఏదేమైనా మన ఆర్మీ ఆఫీసర్స్ని మతాల కోణంలో చూపించి తమ ఉన్మాదాన్ని లేకపోతే ఉక్రోషాన్ని లేకపోతే పైత్యాన్ని చూపించాలి అనుకుంటే గనక ఎవరి తోలైనా సరే తీయాల్సిందే.